సో హే గాయ్స్ ఎట్లున్నారు? సో ఈరోజు అయితే మనం ఫ్రీ ఫైర్ ఆడదాం. సో మనమైతే ఫ్రీ ఫైర్ పీసీలో ఆడుతున్నాము. సో ఇప్పుడైతే మనం క్రాఫ్ట్‌ల్యాండ్ మ్యాప్లో 1v1 ఆడదాం. క్రాఫ్ట్‌ల్యాండ్ మ్యాప్లో 1v1 ఆడదాం. క్రాఫ్ట్‌ల్యాండ్ మ్యాప్ ఎక్కడ ఉంది? రైట్ ఇక్కడ 1v1 సోలో ప్లే రైట్. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నేను యూఎంపీ ఇంకా వుడ్ పేకర్ గన్స్ తీసుకుంటాను అనమాట. యూఎంపీ వుడ్ పేకర్ ఓకే. నేనైతే పీసీలో ఆడుతున్నా. సో ఎట్లుంటుందో చూద్దాం. హ్యాకర్ రిమోట్ చూడండి ఫ్రెండ్స్, మీరు హ్యాకర్ రిమోట్ చూడండి. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఆడు ఆపోనెంట్ ఎవడో ధీరజ్ అంట. చూద్దాం ఎట్లా ఆడతాడో. నాకు తెలిసి ఇది గ్లోవల్ మూమెంట్ బాగానే ఉంది ఫ్రెండ్స్. వీడు ఎందుకో కొంచెం ప్రో ప్లేయర్ లాగానే ఉన్నాడు. ఒక్కోసారి న్యూ ప్లేయర్గా వస్తుంది దీంట్లో. సో ఇప్పుడైతే ఆడు కొడుతుండు అబ్బా ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్లో వాడు మనల్ని కొట్టేసిండు. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను అని కొడతా హ్యాకర్ లెవెల్ కొట్టాలి. యా ఇది చాలు ఓకే. 1-1 స్కోర్. సో ఇప్పుడైతే మనం థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఈ రౌండ్ కూడా హ్యాకర్ లాగా కొట్టాలని అనుకుంటున్నాం. మరి చూద్దాం ఎట్లా కొడతామో. వాడు ఎట్లా కొట్టాలి? వాడు అసలు కవర్ నుంచి రాట్లే. వాడు ఒక్కసారి కవర్ నుంచి బయటికి రారా. అది ఫ్రెండ్స్ థర్డ్ రౌండ్ కూడా మనం గెలిచేసాం. సో ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో. ఆడు బయటికి వస్తుండు, గ్లూ వాల్ వేసేస్తుండు. మనమేం తక్కువ, మనం వేయలేమా? అన్లిమిటెడ్ గ్లూ వాల్స్ వేయచ్చు మనం కూడా. సో ఆడైతే దగ్గరికి వచ్చేస్తుండు. వుడ్ పేకర్తో కొట్టలేనని దగ్గర నుంచి. చూద్దాం ఈ రౌండ్ ఎవరు గెలుస్తాడో. డెజర్టీగలు తీసాను. నాకు డెజర్టీగలు అంతా పీసులు అంత రావట్లేదు. చూద్దాం ఎట్లా ఆడుతుందో మరి డెజర్టీగలు. అసలు ఛాన్స్ ఇట్లా కొట్టడానికి. సో చూద్దాం ఎట్లుంటుందో. సో వాడు కనిపించలేదు. గ్లూ వాల్ వెనకాల దాక్కొని వెళ్తుండు వాడు. సో చూద్దాం. సో ఇప్పుడు వాడు అసలు దాక్కొని అది రైట్. ఇంకో వన్ ట్యాప్ ఓకే. ఫిఫ్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. మరి చూద్దాం ఎట్లా ఆడతాడు వాడు. వన్ ట్యాప్ డెజర్టీగలతో బాగానే కొట్టాను, కానీ కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. హెడ్ కనెక్ట్ కాదు. అబ్బా కొట్టేసాడు. అన్నీ లోపల కొట్టేసింది వాడు. ఓకే స్కోర్ అయితే 3-2. చూద్దాం ఇప్పుడు ఎవడు గెలుస్తాడు. సిక్స్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వాడు బాగానే కొడుతుంది. మరి ఇప్పుడు నాకు డెజర్టీగలతో పడదేమో అనిపిస్తుంది. చూద్దాం డెజర్టీగలు పడకపోతే నేను ఏదో ఒక గన్ తీస్తా. యూఎంపీతో కొడతామా? చూద్దాం యూఎంపీతో కొడతామా లేకపోతే వుడ్ పేకర్తో పడదేమో నాకు తెలిసి. చూద్దాం. సెవెంత్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. యూఎంపీతోనే కొట్టేద్దాం. సో సెవెంత్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇందాక కొడదామని ట్రై చేద్దాం. ఈ రౌండ్ కూడా మనం ఎట్లా కొడతాము. నా గ్లోవల్ మూమెంట్ ఎట్లుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచిగా వీడియోస్ పెట్టగలం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చూద్దాం. ఇప్పుడైతే ఆడు కొట్టలేకపోతుండు. సో అసలు ఆడు గ్లోవల్ నుంచి బయటికి రావట్లేదు అసలు. అది వన్ ట్యాప్ అంటే ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇంకో రౌండ్ స్టార్ట్ అయింది. 8th రౌండ్ స్టార్ట్ అయింది. మనదేమో 5, ఆడదేమో 2 స్కోర్. సో చూద్దాం ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో. అబ్బా మళ్ళీ వన్ ట్యాప్ హ్యాకర్. సో 9th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రౌండ్ గెలిస్తే మనం మొత్తం ఈ మ్యాచ్ గెలిచినట్టే. చూద్దాం మీలో ఎవరెవరు
క్రాఫ్ట్ లైన్ 1v1 ఆడారో కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే నేను వన్ ట్యాప్ కొట్టాలని ట్రై చేస్తున్నా. కొట్టేశాడు ఆడు. ఈ రౌండ్ కొట్టేసిండు. సరేలే చిన్నపిల్లోడు. 3 రౌండ్స్ కొట్టేయండి మనం చూద్దాం. సో ఇప్పుడైతే 10th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ రౌండ్ నేను డెజర్ట్ ఈగల్ తీసాను, మరి ఆడతామో లేదు చూద్దాం. డెజర్ట్ ఈగల్తో కొట్టాలి ఒక్క రౌండ్ అయినా. డెజర్ట్ ఈగల్తో కొడదాం. డెజర్ట్ ఈగల్తో కొడదాం. చూద్దాం ఫ్రెండ్స్, డెజర్ట్ ఈగల్తో కొడతామో లేదో. సో నాడు అసలు కవర్లోంచి బయటికి రాలేదు వాడు. చూద్దాం ఎట్లా కొడతాడో. ఓకే. సో అసలు వాడు కొట్టడానికి ఛాన్స్ అయితే వాడు. ఓకే ఇప్పుడైతే చూద్దాం ఎట్లా ఆడతాడో చూద్దాం. సో ఇప్పుడైతే ఆడు కొట్టలేకపోతుండు, కానీ చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా కొడతాడో. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఆడ అసలు కనిపించలేదు. యూఎంపీతో కొడదామా? యూఎంపీతో కొంచెం డ్యామేజ్ ఇచ్చి ఆ తర్వాత డెజర్ట్ ఈగల్తో కొడదామా? ఏ గన్తో కొడదామో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఆడ అసలు తిప్పుతుంది వాడు. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఆడతాం. అది 1 ట్యాప్. సో మనమైతే ఈ మ్యాచ్ గెలిచేసాం. ఓకే 1 ట్యాప్ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఆడికి. ఈ రౌండ్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. ఓకే మనం మ్యాచ్ గెలిచేసాం. సో 7-3 స్కోర్. ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఓకే బాయ్.